యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్, దంత వైద్యం, చర్మ వ్యాధులు, కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్, ఈసీజీ, రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు జక్కంపూడి మదన్ మాట్లాడుతూ యునైటెడ్ కాపు క్లబ్ ద్వారా గత 4 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా ఈ రోజు యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మొచ్చర్ల సంజయ్, క్లబ్ గవర్నర్ పెనుమాక రామారావు, కార్యదర్శి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు దొడ్డిపట్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున దంత వైద్యానికి సంబంధించి, యూరాలజీకి సంబంధించి, కంటి పరీక్షలు, అదేవిధంగా జనరల్ మెడిసిన్ ఆ డాక్టర్లందరూ కూడా కిమ్స్ హాస్పిటల్ నుంచి విచ్చేయడం జరిగింది. అలాగే చర్మ వ్యాధుల డాక్టర్ కూడా పాల్గొన నుంచి విచ్చేయడం జరిగింది. మరి ఇలాంటి మెగా వైద్య శిబిరాల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమం చేపట్టిన గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ అయినటువంటి జక్కంపూడి మదన్ మోహన్ గారు, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు సెక్రటరీ, మొత్తం యునైటెడ్ కాపు సభ్యులందరూ కూడా విచ్చేసి ఇక ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ తరఫున దొడ్డిపట్ల గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో డెంటిస్ట్, అలాగే స్కిన్ స్పెషలిస్ట్, యూరాలజిస్ట్, ప్యాథాలజిస్ట్, అలాగే కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక డాక్టర్లందరినీ కూడా రావడం జరిగింది. మరి ఈ యొక్క సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్ అందరూ కూడా దొడ్డిపట్ల గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అనంతరంగా మా క్లబ్ తరపున ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటికే సుమారు ఒక 500 మంది వరకు కూడా పేషెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యానికి, అలాగే దొడ్డిపట్ల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉచిత వైద్య శిబిరాన్ని చేయడానికి మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా మా గ్రామ ప్రజల తరపున, నా తరపున వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు మరి ఎప్పుడు చాలా రోజు వర్షంగా ఉండేది. మా ప్రజల అదృష్టం అంటే కార్యక్రమం అందంగా జరగడం కోసం ఇవాళ వాతావరణం కూడా కలిసి వచ్చింది. మరి మా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా గ్రామ ప్రజల తరపున, నా తరపున ప్రత్యేక